అరే మామ లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడాలో తెలీదు, కానీ పెళ్ళి మాత్రం ఆపాలి, అదొక్కటే తెలుసు. మావా ఎరా మామ, ఏదైనా తేడా జరిగితే డౌట్ లేదురా, డెడ్ బాడీయే. భయపడకరా, నీకేం జరగదు. నేను చెప్పేది నా గురించి కాదు, నీ గురించి రా ఎదవా. ఇదంతా నీ వల్లే దరుద్దుడా. ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, సార్ వస్తారు. సరే. తేడా వస్తే మిస్డ్ గాలి. మార్నింగ్. ఆ ఓల్డ్ సిటీ గ్యాంగ్ ఎక్కడ? నువ్వు సార్ ఫోన్ చేసింది. వాట్ ఫర్? నిన్న మాట్లాడాలని ఫోన్ చేశాను కదా సార్. ఓ బన్నీ. ఎస్ సార్. సిట్ సిట్ సిట్. వాట్స్ ద మ్యాటర్? సార్ అది మధుమతిని పెళ్లి చేసుకోబోయేది. ఎస్ అఫ్ కోర్స్ నేనే. ఏంటి విషయం? సార్ అది అది కమ్ ఆన్ మ్యాన్, టైం లేదు. సార్ ఈ పెళ్లి జరగకూడదు సార్. వాట్? ఏమన్నా వై ఏమన్నా? కమాన్ టెల్ మీ ఎందుకు జరగకూడదు? కమాన్ టెల్ మీ. నా పెళ్లి ఆపాలనుకుంటున్నావా? యు వాంట్ టు స్టాప్ మై మ్యారేజ్? నో అసలు ఎందుకు అలాగన్నా? వై డిడ్ యు టెల్ మీ దట్? వే అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? కారణం ఉండాలి కదా. చెప్పు, కారణం ఉండాలి కదా, చెప్పు. చెప్తావా లేదా? అది నేను మధుమతి ఒకరికొకరు ప్రేమించుకున్నాం సార్. ఏం చేస్తుంటావు నువ్వు? వాట్? పిజ్జా డెలివరీ బాయ్. Oh shit! Hey. అమ్మాయి రేంజ్ ఏంటో తెలుసా నీకు? యు నో మై స్టేటస్. ఆ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను. కానీ నువ్వు షట్. హే లుక్, నువ్వు ఏమైనా చెప్పు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. చేసుకోండి సార్, మీరే చేసుకోండి సార్. కానీ మీరు పెళ్లి చేసుకున్న మరుక్షణమే నా మధుమతి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. నా మధుమతి లేదు, నేను బతకలేదు సార్. డెలివరీ టైం అవుతుంది. ఓకే. ఎలా మామా, వర్కౌట్ అయిందా? రే, ఆ డీసీపీ మన పర్ఫార్మెన్స్ కి ఫ్లాట్ రా. మీరిద్దరు ప్రేమించుకున్నారని డీసీపీకి చెప్పావు సరే, ఆ విషయం అమ్మాయికి చెప్పావా? దానికి ఎందుకు చెప్పాలి? ఒకవేళ డీసీపీ వెళ్ళి అమ్మాయిని అడిగితే? అయ్యా బాబోయ్, ఆ డీసీపీ గడ వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మధుమతి థర్డ్ ఇయర్, ఒకసారి పిలుస్తారా? మీరు వుడ్ బి అని చెప్పు. ఓకే సార్. ఎస్ సార్, అమీర్పేటలో పెద్ద గొడవ జరుగుతుంది సార్, తొందరగా రండి సార్. ఆల్రెడీ ఇద్దరు వేసేసారు సార్, అర్జెంట్ సార్. Who are you, man? హలో సార్, తొందరగా రండి సార్. I'm coming.
రేపటి నుంచి కాలేజ్కి రాని. పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు కదే. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మదమ్మా, మిమ్మల్ని కలవటానికి ఎవరు వచ్చారమ్మా? ఎవరు? మీ వుడ్బి అన్నారమ్మా. వీడా? ఏయ్ ఏయ్, నువ్వు నా ఉడ్బి అని చెప్పావా? చిచి, నేను అలా ఎందుకు చెప్తాను? మరేం చెప్పావు? ఆయనతో మనం జస్ట్ లవర్స్ అని చెప్పాను. వాట్? మనిద్దరం లవర్స్ అని చెప్పావా? నీకేమైనా పిచ్చా? అరవకు, ఆ డీసీపీ విన్నాడంటే చంపేస్తాడు. అంటే ఆ డీసీపీ కూడా చెప్పావా? డీసీపీ కూడా ఏంటి? అసలు నేను చెప్పిందా ఆ డీసీపీకి? డీసీపీకా? అరే మెంటల్, అలా ఎందుకు చెప్పావు? ఇదిగో, హఠాత్తుగా నేను పెళ్ళాపడానికి ఏం చేయాలో తెలియక మనతో ప్రేమించుకున్నామని చెప్పాను. ఆ డీసీపీ వచ్చి నేను అడిగితే నువ్వు అదే చెప్పు ప్లీజ్. నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాలా? ఇంపాసిబుల్. ఇదిగో, అలా చెప్తేనే నీ పెళ్ళి ఆగుద్ది. నువ్వు అలా చెప్పలేదంటే ఆ డీసీపీ నా ప్రాణాలు తీసేస్తాడు. ప్లీజ్ నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం చెప్పను. ప్లీజ్ Damn నువ్వు it! డీసీపీ నాకే ఫోన్ చేసి అబద్ధాలు చెప్తారా? ఐ హేట్ దిస్ లయర్స్. షట్. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఐ హావ్ సమ్ పర్సనల్ వర్క్. నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నావా? నిన్నే. ఎప్పటి నుంచి? 5 సంవత్సరాల నుంచి. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా. చదువు పూర్తయ్యాక చేసుకుందామని. మరి ముందే చెప్పించవచ్చు కదా. నా తల తీసేసినట్టయింది. ఎన్ని కలలు కన్నాను తెలుసా? నీకోసం కంచి నుంచి 100 పట్టు చీరలు తెప్పించాను. సార్, కావాలంటే ఆ చీరలు నేను అమ్మి పెడతాను సార్. ఈ విషయం మీ నాన్నకు తెలుసా? సార్, ఆయనకు చెప్తే అర్థం చేసుకోరు. మీరైతే జెంటిల్మెన్ కదా అని మీకు చెప్దాం. ఎవట్రా చెప్పింది నీ జెంటిల్మెన్ అని? ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. నేను జెంటిల్మెన్ కాదు. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. మధు, ఆ రోజు ఆ లెటర్ నాకే వచ్చిందని మీ డాడీతో చెప్పేనా? ఇప్పుడు ఏం చెప్పినా వేస్ట్. నా భయం వల్ల ఆ డీసీపీ గారు నాన్నతో ఏం చెప్తాడో అని. ఎంత ధైర్యం వీళ్ళకి! అందరూ కలిసి నన్ను తలదించుకునేలా చేశారు. నా పరువుని గంగలో కలిపారు. ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు పాతరేస్తా. అంతు చూస్తా. అయ్యా ఊరుకో. ఏంట్రా ఊరుకునేది? నాకు జరిగిన అవమానం తలుచుకుంటేనే గుండె రగిలిపోతోంది. ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నావు? ఆ డీసీపీ దుర్మార్గుడు సడన్ గా పెళ్ళొద్దంటున్నాడు. ఎందుకురా? ఏమో, ఎన్నిసార్లు అడిగినా చెప్పి చావట్లేదు. నాన్న, మీరు కోపన్నంటే ఓ విషయం చెప్తాను. చెప్పు. ఆ రోజు వచ్చిన లెటర్ నాకు వచ్చింది కాదు, దీని బాయ్ ఫ్రెండ్ దీనికి రాసింది. yes uncle, actually you know that what happened is our books got exchanged. వెళ్ళు. ఇంకెప్పుడు నువ్వు నా కూతురుతో కనిపించొద్దు. నాన్న, ఎలాగో పెళ్ళి ఆగిపోయింది. నా తప్పు కూడా ఏం లేదని తెలిసింది కదా. రేపటి నుంచి నేను కాలేజ్కి వెళ్ళనా? ప్లీజ్ నాన్న. ఏం కాంతం గారు, చాలా హ్యాపీగా ఉన్నారు? పెళ్ళి ఆగిపోయిందా? మరి దానికి ఒక థ్యాంక్స్ చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? తప్పు నువ్వు చేసావు, సరిదిద్దుకున్నావు. ఆహా, దీనికే ఇంత రియాక్షనా? ఒరిజినల్ గన్ను ఇక్కడ పెట్టాడు తెలుసా? ఎంత బ్రిలియంట్గా ఎస్కేప్ అయ్యాం. జస్ట్ మిస్. హలో సార్,
సార్ 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 ఎవరు? మన డీసీపీ మన ఇద్దరిని గండిపెట్టుకు లంచ్కి రమ్మంటున్నాడు. నేను రాను. మంచిది. అసలే పోలీసు వాడికి అనుమానం ఎక్కువ. నిజం తెలిసిందంటే నీ పెళ్లి మళ్ళీ ఫిక్స్ అవుద్ది. అప్పుడు నేను మొత్తం రాను. నేను వస్తాను. నేను రాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఐఎమ్ సారీ బన్నీ. నిన్న నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. యాక్చువల్లీ ఐఎమ్ ఎ జెంటిల్మెన్. ఈ క్రిమినల్స్ 420 గాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళని చూసి 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 ఇలా అయిపోయాను. ఎనీవే, యు ఆర్ మై 2 బ్యూటిఫుల్ రోజెస్. ఐఎమ్ సారీ. పర్లేదు సార్, మా ప్రేమను అర్థం చేసుకున్నారు. అది చాలు. యునో మధు, బన్నీ క్యారెక్టర్ నీకు పూర్తిగా తెలుసా? నీలంటూ నలుగురుంటే చాలరా, ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలందరి జీవితాలు నాశనం. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఫస్ట్ టైం మీరిద్దరు ఎలా కలిశారు? ఇఫ్ ఇట్స్ పర్సనల్ దెన్ ఫర్గెట్. అబే అదేం లేదు సార్, చెప్తాను. టెల్ మీ. ఆ రోజు దీపావళి సార్. ఆర్డర్ చేసిన పిజ్జా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి నేను రోడ్డు మీద డల్గా కూర్చున్నాను. కిచకిచకిచమని ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది. అరే, ఈ అమ్మాయి వాయిస్ ఎంత బాగుంది, అమ్మాయి ఎంత బాగుంటుందో తిరిగి చూస్తే చీకట్లో పిల్లలతో పాటు ఒక అమ్మాయి కారులోంచి దిగింది. దిగి చిచ్చుబుడ్డు వెలిగించింది. ఆ చిచ్చుబుడ్డు వెలుతురులోంచి ఆ అమ్మాయి కాళ్ళు, నడుము, మెడకాయ, ఫేస్ కొస్తే ఎగ్జాక్ట్లీ పోలీసులు ఇంతే సార్. సీన్ చెప్తే చాలు క్యారెక్టర్ పట్టేస్తారు. వాడు తొలి ప్రేమ సీన్ చెప్పడం, విన్నమ్మి మెలికలు తిరిగిపోవడం. సార్, మీరు సినిమాలు చూడరా సార్? నో, ఐ డోంట్ లైక్ మూవీస్. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. అవునా? అలా అయితే గుళ్ళో సీను, స్మోక్ లో సీను, ఎయిర్పోర్ట్ లో సీను, చాలా సీన్లు ఉన్నాయి సార్. నో నీడ్ మ్యాన్, ఇనఫ్. ఒక్క సీన్